పార్ట్ 2 ఆఫ్ బాడీ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ అండ్ డ్రాఫ్టింగ్. ఫస్ట్ మనము డ్రాఫ్టింగ్ అనేది లైనింగ్ మీద చేసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి దీన్ని 4 ఫోల్డ్ అంటారనమాట. మనం లాస్ట్ క్లాస్లో మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, అవంతే దగ్గర పెట్టుకొని బై 4 చేయాలి. ఎందుకంటే మనం క్లాత్ని బై 4కి ఫోల్డ్ చేసాం కాబట్టి. ఫస్ట్ ఏం తీసుకున్నాం, షోల్డర్ 13.5/2 చేసి వచ్చిందని మళ్ళీ బై 2 చేయాలి. ఎందుకంటే దాంట్లోనే నెక్ విడ్త్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి. నెక్ విడ్త్ ఎంత తీస్తున్నాము, 2.5. నెక్స్ట్ షోల్డర్ వచ్చి 3. నెక్స్ట్ మెజర్మెంట్ ఏమి, చెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది, 28/4 చేస్తే ఎంత వచ్చింది, 7. ఎక్స్ట్రా వచ్చి 1.5. ఎక్స్ట్రా 1.5 ఎందుకంటే మనం లావ్ అయినప్పుడు కుట్లిప్పుతాం కదా, కాబట్టి 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది, 8.5 వచ్చి చెస్ట్ దగ్గర మార్క్ చేయాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది, 31/4 చేస్తే 7.75. దీనికి కూడా ఎక్స్ట్రా 1.5 యాడ్ చేస్తే 9.25. అది వచ్చి వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 12/2 చేస్తే 6 వచ్చింది. అది ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేయాలి. ఈ రౌండ్ గీసేది రాకపోతే ఆర్మ్ రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని అక్కడ పెట్టి నీట్గా గీస్తే ఆర్మ్ రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట. బిగినర్స్ ముఖ్యంగా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చి స్లీవ్ రౌండ్ 11/2 చేస్తే 5.5. దీనికి కూడా ఎక్స్ట్రా 1.5 7. స్లీవ్ రౌండ్ అనేది స్లీవ్ కట్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. ఇప్పుడు టాప్ అనేది మార్క్ చేసేసాము. మనం మార్క్ చేసిన దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుంటే టాప్ కటింగ్ అనేది అయిపోయింది. టాప్ కటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అయిపోయింది నీట్గా కట్ చేసేసుకుంటే. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాము, ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అనుకున్నాం, 4. దానికి 0.5 యాడ్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు 0.5 అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. నేను 4.5 యాడ్ చేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి ఓన్లీ ఫ్రంట్ నెక్ డీప్ మాత్రమే ఇలా షేప్ అవుట్ ఇచ్చాను అనమాట. ఇట్లా షేప్ అవుట్ ఇచ్చినాక ఓపెన్ చేస్తే మధ్యలో కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వస్తుంది, బ్యాక్ పార్ట్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటే లైనింగ్ ఫ్రంట్ క్లాత్ ఫ్రంట్కి, బ్యాక్ క్లాత్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓపెన్ చేసి ఇప్పుడు ఖర్చులు పెట్టుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటాం కదా, ఆ చెస్ట్ రౌండ్ దగ్గర అనమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు గుర్తు ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఫ్రంట్ క్లాత్ ఫ్రంట్కి, బ్యాక్ క్లాత్ బ్యాక్కి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మెజర్ చేస్తున్నాం. బ్యాక్ ఎంత అనుకున్నాం, 3. దీనికి కూడా 0.5 యాడ్ చేసి 3.5. ఇప్పుడు ఇలా గీసేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేయాలి. ఆర్మ్ రౌండ్ స్కేల్ యూ షేప్ తీసేటప్పుడు మాత్రమే మార్క్ చేసుకుంటాం అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఓపెన్ చేసి ఇలా ట్యాప్ చేస్తే రెండో వైపు కూడా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే రెండో వైపు కూడా ఇలా మార్క్ పడుతుంది. దాని మీద ఇలా ట్రేస్ చేస్తే మనకి యూ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంతవరకు టాప్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి బాటమ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా డ్రాఫ్టింగ్ చేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. మొత్తం క్లాత్ని మనము మెయిన్ క్లాత్ని మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 46. దాంట్లో నుంచి మనం టాప్కి ఎంత తీసేసాము, 15 మైనస్ చేస్తే 32. మనం ఇప్పుడు 3 లేయర్ ఫ్రాక్ కాబట్టి మనకు 3 క్లాత్లు కావాలి కాబట్టి 32/3 చేస్తే నాకు 10.5 అని వచ్చిందనమాట. దాన్ని నేను మెయిన్ క్లాత్ మీద మెజర్ చేస్తున్నా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మెజర్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 32 డివైడెడ్/3 చేస్తే 10.5 వచ్చింది. దాన్ని నేను 3 పార్ట్స్గా మెజర్ చేస్తున్నా. 10.5 అని మెజర్ చేసి దాన్ని సేమ్ అలానే మెజర్ చేసి మార్క్ చేసుకొని నీట్గా 3 పీసెస్గా కట్ చేసేసుకున్నా. వీటి వరకు బాటమ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. మనం ఫస్ట్ వచ్చి లైనింగ్ మీద మార్కింగ్ చేసుకున్నాం, అది వచ్చి నేను మెయిన్ క్లాత్కి జాయిన్ చేసిన టాప్కి. నెక్స్ట్ వచ్చి స్లీవ్ కటింగ్ అనమాట. స్లీవ్ కటింగ్కి ఇలా క్లాత్ తీసుకొని 2 ఫోల్డ్ చేసి మళ్ళీ 2 ఫోల్డ్ చేయాలి. ఇలా 4 ఫోల్డ్ చేసి నీట్గా ఏమైనా ట్రిమ్ ఉంటే ట్రిమ్ చేసేసుకొని మనము అప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, అవంతా దీని మీద డ్రాఫ్ట్ చేయాలి అనమాట. ఫస్ట్ వచ్చి ఫోల్డింగ్ సైడ్ లెంత్ మనం ఎంత అనుకున్నాం, 3కి 0.5 యాడ్ చేసుకొని 3.5 ఎందుకంటే ఖర్చుల కోసం. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది మనకు, 6కి ఎందుకంటే 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 12 చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి
స్లీవ్ రౌండ్ ఎంత వచ్చింది 11/2. మనం దానికి ఎక్స్ట్రా 1.5 పెట్టాము కదా 7 అక్కడ మార్క్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ గీసాం కదా అక్కడి నుంచి అక్కడికి 1.5 ఎందుకంటే మనం ఖర్చులు పెట్టాము కదా అది 1.5. ఆ 1.5 నుంచి స్లీవ్ లెంత్కి ఇలా గీసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసి షేప్ అవుట్ తీయాలి. నీట్గా షేప్ అవుట్ తీస్తే స్లీవ్ అనేది 2 స్లీవ్స్ నీట్గా వచ్చేస్తాయి. ఇలా షేప్ అవుట్ తీసి ఎలా వస్తుందంటే స్నేక్ లాగా షేప్ అవుట్ వస్తుంది అనమాట. ఇలా గీసి నీట్గా కట్ చేసుకుంటే మనకు స్లీవ్ అనేది 2 పీసెస్ నీట్గా వచ్చేస్తాయి. ఇది కానీ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ డ్రాఫ్టింగ్లో గీసాను చూడండి, నీట్గా అర్థం అవుతుంది. 2 పీసెస్ ఆఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇలా 2 పీసెస్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయి. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే 2 పీసెస్ ఆఫ్ స్లీవ్స్ వచ్చాయి. పైన వచ్చి ఆర్మ్ రౌండ్, కింద వచ్చి స్లీవ్ లెంత్ అనమాట. ఇంతవరకు స్లీవ్ కటింగ్, టాప్ కటింగ్, బాటమ్ కటింగ్ అయిపోయింది. ఇది వచ్చి డ్రాఫ్టింగ్. మీకు అర్థం కాకపోతే స్లీవ్ మీద గీసింది దీన్ని చూస్తే నీట్గా అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు స్లీవ్ కటింగ్, టాప్ కటింగ్, బాటమ్ కటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వచ్చి స్టిచ్చింగ్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వస్తుంది. ఎవరికైనా